హాయ్ ఫ్రెండ్స్, రేపైతే గెలిచేది నిఖిలే, ఇదైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ 100 రోజులు కష్టం నిఖిల్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏ టాస్క్ పెట్టినా బాగానే ఆడాడు. అలాగే తను ఓటింగ్లో కూడా లీడ్లోనే ఉన్నాడు, ఫస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. బయట చాలామంది లేడు అని చెప్పి చెప్తానే ఉన్నారు. ఇది మాత్రం ఎవరో నమ్మకండి. రేపు బిగ్ బాస్ హౌస్లో నుంచి కప్పు తీసుకొని బయటకు వచ్చేది నిఖిల్. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. గౌతమ్ మీద నిఖిల్ కొంచెం లీడింగ్లో అయితే ఉన్నాడు. తర్వాత గౌతమ్ ఉన్నాడు సెకండ్ పొజిషన్లో. థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ఫోర్త్ నబిల్, ఫిఫ్త్ అవినాష్. ఇలా ఆర్డర్ అనేది ఉంది. మారితే మహా అయితే ప్రేరణను నబిల్ మారచ్చు. నబిల్ థర్డ్ పొజిషన్కి వచ్చి ప్రేరణ ఫోర్త్ పొజిషన్కి రావచ్చు. ఫస్ట్లో మాత్రం నిఖిల్ అలాగే కంటిన్యూగా ఉన్నాడు. నిన్నటితో క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేరు ఎవరు. ఇంక ఇది మాత్రం విన్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి. చాలామంది బయట నిన్న న్యూస్ స్ప్రెడ్ చేశారు, ఏమని నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పి. ఇది మాత్రం చాలా అంటే చాలా చేసేసారు ప్రచారం, కానీ అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది వర్కౌట్ అయ్యి నిజంగానే నిఖిల్ సెకండ్కి వస్తాడేమో, ఫ్యాన్స్ డౌన్ అవుతారేమో అనుకున్నారు. కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం నిఖిల్కి సపోర్ట్ అనేది బాగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో నిలబెట్టారు. రేపు చూడాలి, రేపు ట్రోఫీ తీసుకునేటప్పుడు అందరూ చూస్తారు. అలాగే మన వీడియోకి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం లైక్ అనేది చేయండి, మీ సపోర్ట్ చూపించండి. బాయ్ ఫ్రెండ్స్.